మీ ఆరోగ్య విధానంలో మీరు రూపొందించినటువంటి డాక్యుమెంట్లో అత్యధిక పేజీలు కేవలం ప్రాథమిక ఆరోగ్యానికి మాత్రమే కేటాయించారు. దీంట్లో ఏదైనా మర్మం ఉందంటారా? 100కి 80 నేను ఒక వృత్తి కాకపోయినా కనీసం సెక్షన్ రీత్యా వైద్యుడిని. 100కి 80 ప్రాథమిక స్థాయిలో మనకు డాక్టర్ అందుబాటులో ఉండే అసలు ముందు మనకి మంచి ఆహారము, పరిశుభ్రత, సరైనటువంటి శారీరక వ్యాయామము, మంచి అలవాట్లు ఇవి ఉన్నట్టయితే, నిద్ర సరిగ్గా పోతే సకాలంలో సరైన రీతిలో చాలా మేరకు వ్యాధుల్ని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా కొత్త వ్యాధులు ఏమొస్తున్నాయి ఇప్పుడు, అంటువ్యాధులు గతంలో పూర్తిగా ఎక్కువ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా 126 మంది అంటువ్యాధులు చనిపోతున్నారు ఈ దేశంలో. చనిపోకూడదు అంతమంది, అసలు అంటువ్యాధులకు ఎవరో చనిపోకూడదు ఇవాళ కాలంలో. కానీ 174 మంది చనిపోతున్నది అంటువ్యాధుల వల్ల కాదు, అంటకుండా వచ్చేవి ఉంటాయి. మనందరికీ ప్రతి ఇంట్లో చూడండి, ఏ కుటుంబమైనా బీపీ ఉందండి, షుగర్ ఉందండి, డయాబెటీస్, మూత్రపిండాల జబ్బు ఉందండి, కీళ్ళ నొప్పులు ఉన్నాయండి, ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, రకరకాల ఆర్థరైటిస్, లేకపోతే ఈ రకంగా క్యాన్సర్ ఉందండి. దురదృష్టవశాత్తు చాలా కుటుంబాల్లో మనం తెలిసిన వాళ్ళు మరొకరు చూస్తున్నాం. అంటే ఏమిటి, వ్యాధులు 30-40 ఏళ్ల క్రితం ఉన్న రీతిన కాదు, కాలక్రమేణా మరి సమాజంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతోంది కాబట్టి వ్యాధులు తీరు మారుతున్నది. కాబట్టి 2 విషయాలు, ఒకటి అంటువ్యాధులు వగైరా వెంటనే అక్కడెక్కడే మనం కనుక పరిశీలించి అక్కడే చికిత్స చేస్తే మనకి చిన్నది పెద్దది కాకుండా, సమస్య పెద్దది కాకుండా అక్కడే పరిష్కారం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు, వ్యాధి తీవ్రత తగ్గిపోతుంది, మరి కుటుంబానికి ఇబ్బందులు పోతాయి. అలా కాకుండా మనం దానికి ఒక సమస్య పెద్దదైపోయి ప్రాణాంతకమైపోయి చాలా సంక్లిష్టమైన వైద్యాన్ని నిపుణులు మాత్రమే పెద్ద ఆసుపత్రుల్లో చేసే పరిస్థితి వస్తే ఖర్చు పెరుగుతుంది, మరణాలు ఎక్కువ ఉంటాయి, ఫలితం ఉండదు. ఉదాహరణకి దేశంలో చాలా గొప్ప ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి వెల్లూరు ఆసుపత్రి, రాయవెల్లూరు అని చెప్పంటారు, సిఎంసి వెల్లూరు. తెలుగునాట 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం నుంచి కూడా మనకి ఇక్కడ జబ్బు వస్తే ఇంకో ఆసుపత్రి, అక్కడ కాకపోతే పెద్ద ఆసుపత్రి గుంటూరులో, అక్కడ కూడా సాధ్యం కాదంటే రాయవెల్లూరు, అదొక అలవాటు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఆసుపత్రులు కొంచెం మారుండొచ్చు. అద్భుతంగా చేస్తారు, చాలా నిజాయితీగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, ఒక వాళ్ళ నమ్మకాల ఆధారంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. కానీ ఒక్కసారి మీరు అక్కడ ఎంతమంది పేషెంట్లు చేరిన వాళ్ళు అక్కడ బతికి తిరిగి వస్తారని లెక్కేయండి, సగం మంది కూడా రారు. డాక్టర్ తప్పు కాదు, ఆసుపత్రి తప్పు కాదు, ఆ వ్యాధి తీరంతా. మనిషికి దేవుడు డాక్టర్కి ప్రాణాలని వీరినంత వరకు కాపాడే శక్తి ఇచ్చాడు, కానీ మరణాన్ని ఆపే శక్తి ఎవరు ఇవ్వాల. మరణం అనివార్యం. డాక్టర్లు చేయవలసింది నివారించదగ్గ మరణాన్ని ఆపాలి, నివారించదగ్గ బాధలను ఆపాలి. అంతేగాని అసలు మరణాన్ని లేకుండా చేస్తాను ఏ డాక్టర్ని చెప్తాడా? జాతస్య మరణం ధ్రువం. కాబట్టి పై స్థాయిలో ఎంత ఖర్చు పెట్టినా, ఎంత అద్భుతాలు చేసిన అవసరం అవి. ఫలితాలు ఉంటాయి, కానీ ఫలితాలు పరిమితంగానే ఉంటాయి. ఎక్కడ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, అత్యధికులకి కింది స్థాయిలో ఆరోగ్యాన్ని సులభంగా అందించినట్టయితే, ఒకటి నివారించదగినటువంటి అంటువ్యాధులేమో వెంటనే పరిష్కారం చేసేదానికి మందులు ఈ రోజుల్లో అద్భుతమైన మందులు ఉన్నాయి, 190 కాబట్టి వాళ్ళకి ఆ బాధ పెరగకుండా, ఎక్కువ రోజులు పడక లేకుండా, కుటుంబం గొల్ల కాకుండా కాపాడవచ్చు. 2, 74% మంది చనిపోతుంది ఈ దీర్ఘకాల వ్యాధుల వల్ల. ఆ దీర్ఘకాల వ్యాధులకి అకస్మాత్తుగా జబ్బు చికిత్స అనేది అది ఎప్పుడూ అరుదైన సందర్భాలు ఉండొచ్చు, కానీ మామూలుగా ఏంటంటే ముందుగానే గుర్తించాలి. కీళ్ళనొప్పులు రాగానే గుర్తించాలి, మధుమేహం రాగానే మొదటి దశలోనే గుర్తించాలి. డయాబెటీస్ బాగా ముదిరిపోయి కిడ్నీలు దెబ్బతిని, కళ్ళు దెబ్బతిని, మరి కాళ్ళకి స్పర్శ లేకుండా పోయి, లేకపోతే మనకి పుండ్లు వచ్చేసి పుళ్ళు మరి మానకుండా ఉండి అప్పుడు కాలం ఆలస్యం అయిపోయింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా. అదే కనుక తొలి నుంచి కూడా డయాబెటీస్కి జాగ్రత్తగా షుగర్ కంట్రోల్లో ఉంచి, ఆహారం కానీ, మందులు కానీ, వ్యాయామం కానీ కంట్రోల్లో ఉంచి నిరంతరం పరీక్షలు చేస్తూ ఉంటే, బీపీ ఉన్నట్టయితే బీపీ పెరగకుండా ఆ రేంజ్లో ఉండేట్టుగా ముందు నుంచి మందులు సరిగ్గా ఇస్తూ ఉన్నట్టయితే రేపు పొద్దున ప్రమాదకరంగా ఉండే చాలా వ్యాధులు ఆగిపోతాయి. ఆ ప్రమాదకరంగా వ్యాధులు వస్తే ఖర్చు ఎక్కువ, హైరానా ఎక్కువ, మనిషికి బాధ ఎక్కువ, ప్రాణాలను కాపాడడం తక్కువ. కాబట్టి ప్రాథమిక ఆరోగ్యం అన్నది ప్రతి సమాజంలో కూడా అది పునాది. కానీ ఆ పునాది ఒకటి ఉంటే చాలు, ఖచ్చితంగా ఆసుపత్రులు కావాలి. ఎందుకంటే ఎంత అద్భుతంగా ప్రాథమిక ఆరోగ్యాన్ని అందించినా కూడా
100కి 5గురికో 10 మందికో మరి నిపుణుల చికిత్స అవసరం. క్యాన్సర్ వచ్చిందనుకోండి ఇక్కడేం చేయలేరు. అందులో ఇటీవల కాలంలో క్యాన్సర్లకి మిగతా జబ్బులకి చాలా అత్యాధునికమైన చికిత్సలు వచ్చినాయి. దాన్ని అక్కడే చేయాలి. అట్లాగే మీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఇక్కడ చేయలేరు, ఇక్కడే చేయాలి. కానీ అవి చాలా అరుదుగా రావాలి. ప్రతి చిన్న జబ్బు దానికి దారి తీసే రకంగా ఉండకూడదు. క్యాన్సర్ కూడా తొలి దశలోనే మీరు కొంచెం గుర్తించారనుకోండి, వ్యాధి లక్షణాలను బట్టి క్యాన్సర్ కావచ్చని కనీసం మీరు అనుమానించారనుకోండి, వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారనుకోండి ఆ క్యాన్సర్ని గుర్తించడానికి, 100కి 90 సందర్భాల్లో తొలి దశలోనే క్యాన్సర్ని గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. వ్యాధి పూర్తిగా నయమైనట్టు లెక్క. మీరు వ్యాధి ముదిరాక మీరు ఎంత పెద్ద ఆసుపత్రికి వెళ్ళి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అది మనం చేయగలిగింది చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ఏ సమాజంలోనైనా సరే ప్రాథమిక ఆరోగ్యం బాగున్నప్పుడు సమాజంలో ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ దాంతోపాటు ఖచ్చితంగా ఆసుపత్రి చికిత్సలు, నిపుణుల చికిత్సలు అవసరం. కానీ ఏది ముఖ్యమని చూస్తే ఒక పిరమిడ్ లాగా ఇది చాలా ఎక్కువ బలంగా ఉండాలి. ఆ పైన ఇది కొంచెం ఉన్న కొద్దికి ఎపెక్స్ స్థాయిలో మనకు అంత అవసరం ఉండకూడదు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మంచి చికిత్స చేసే అవకాశం ఉండాలి. మనం రూపొందించడం అట్లాగే అన్ని స్థాయిల్లో మనకు అవసరం. కానీ ఈ స్థాయి బలంగా లేకుండా పైన ఎంత చేసినా కూడా ఆ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. ఏదైనా చేయాలి. ఒక రోడ్డు సౌకర్యం కావాలని చెప్పంటే ప్రతి మనిషి కూడా తనకు కావాల్సిన రోడ్డు వేసుకోలేడు, మందిగా వేసుకోవాలి. ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే మందిగానే వేయాలి. మనకి విద్యుత్ అంటారంటే నా ఇంటి కోసం విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు, నా ఇంటి కోసం విద్యుత్ ట్రాన్స్మిషన్ సాధ్యం కాదు. అలాగే పిల్లల చదువు కావాలంటే నా కోసం, నా పిల్లల కోసం ప్రత్యేకంగా బడి నేను పెట్టుకోలేను.